టెన్షన్ పడుతుంది. కళ్యాణాన్ని మాకు హెల్ప్ చేస్తారని మేము అనుకుంటున్నాం సార్. ట్రాఫిక్ జామ్ అవడం వల్ల మేము రావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ట్రాఫిక్ జామ్ అవడం వల్ల మేము రావట్లేదు. వచ్చేసరికి 8:32 అయింది. కనుక సార్ చాలా రిక్వెస్ట్ చేసాం దాన్ని పంపించండి. ఎగ్జామ్ ఎన్ని గంటలకమ్మా? 8:30కి రిపోర్టింగ్ టైం, 9కి ఎగ్జామ్ అనమాట. మరి ½ అన్ అవర్ టైం ఉన్నా సరే పంపించలేదు సార్. కానీ మా పిల్లలే కాదు, ఇంకా చాలా మంది పిల్లలు వెళ్ళిపోయారు. వీళ్ళైనా కాదు, ఏ పిల్లలైనా సరే, ఏ సెంటర్లో ఉండిపోయిన పిల్లలైనా సరే మళ్ళీ రేపు ఏమైనా రిక్వెస్ట్ చేస్తారనేసి అనుకుంటామండి. ఎగ్జామ్ ఏంటి? ఎగ్జామ్ ఇది మెయిన్ సెకండ్ అనిల్ అండి. నేను నీతు హాసిని పేరెంట్ని. 8:30కి ఇక్కడికి రావాలండి టైమింగ్ యాక్చువల్గా. కాకపోతే మేము 8:32కి వచ్చామండి. ఈ 2 నిమిషాలు కూడా ఏంటంటే మాకు ఇక్కడ ట్రాఫిక్ ఆపేశారు రెస్ట్రిక్షన్స్ వల్ల. పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారని. సో నేను అనేది ఏంటంటే ఇదే లైన్లో పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారు, ఇదే లైన్లో ఎగ్జామ్ సెంటర్ ఉంది. సో పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించి వాళ్ళ పేరెంట్స్ కానీ ట్రాఫిక్ కామన్ పీపుల్ అందరిని ఆపేశారు. సో ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ సెంటర్కి ఎంటర్ అవ్వడానికి 2 నిమిషాలు తేడా వచ్చింది. 2 నిమిషాలు సెంటర్ తేడా రావడం వల్ల వీళ్ళు సెంటర్లోకి అలౌ చేయలేదు. సో ఈ రోజు కానీ ఎగ్జామ్ రాకపోతే 1 ఇయర్ వీళ్ళకి భవిష్యత్తు పాడైపోతుంది. సో నేను అనేది ఏంటంటే ఈ రోజు ఉంది ఎగ్జామ్, ఈ రోజు ఆఫ్టర్నూన్ ఉంది, మళ్ళీ రేపు ఉంది. రేపు లాస్ట్ కాబట్టి అట్లీస్ట్ ఇది దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ సార్ అయినా సరే ఇది ఇష్యూని ఆయన దాకా తీసుకొని వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఆయన కనీసం రేపటికైనా ఈ ఉండిపోయిన పిల్లలకి అవకాశం ఇస్తే వాళ్ళ భవిష్యత్తు ఈ 1 ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది వీళ్ళు ప్రాబ్లం అని కాదు, పోలీసుల ప్రాబ్లం అని కాదు. ఈ సిస్టమ్ పొలిటికల్ గా ఆయన రావడం, ఈ లైన్ లోనే ఆయన వెళ్ళడం కూడా ఇదే లైన్ లో సెంటర్ ఉండడం వల్ల ట్రాఫిక్ ఆంక్షల వల్ల లేట్ అయిపోయాం తప్ప కావాలని లేట్ అయిందేం కాదండి. ఇది పిల్లలు కూడా లెటర్ రాశారు, పిల్లల పేర్లు కూడా రాశాము. దాదాపుగా 20 నుండి 30 మంది ఆగిపోయారండి పిల్లలు. చాలా మంది ఈ రోజు సఫర్ అయ్యారు. సో ఇది నేను పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ సార్ దృష్టికి ఇది తీసుకొని వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా మీడియా వాళ్ళని కోరుకుంటున్నాను. మెయిల్ పెట్టమన్నారండి. లోపల మెయిల్ ఐడి ఇవ్వడం లేదు. మెయిల్ ఐడి వాళ్ళకి కూడా తెలియదు అంటున్నారు. లోపలికి వెళ్ళాలంటే వాళ్ళకి ఏవో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అంటున్నారు. వెబ్సైట్ లో చూసుకోండి మెయిల్ ఐడి దొరుకుతుంది అన్నారు. వెబ్సైట్ మొత్తం చూసాను, మెయిల్ ఐడి లేదండి. ఇప్పుడు నేను ఇది మెయిల్ కూడా పెట్టలేను. విష్ణు కుమార్ రాజు సార్కి నేను ఫోన్ చేశాను. సార్ అయితే నాకు 4-5 టైమ్స్ కాల్ చేసి ఆయన ఫాలోఅప్ చేశారు. ఇక్కడ లోకల్ సీఏతో కూడా మాట్లాడారు. అయినా సరే వర్కౌట్ అవ్వలేదు. ఆయన దగ్గరకు ఇప్పుడు వెళ్ళి నేను ఈ లెటర్ కూడా సబ్మిట్ చేస్తాను సార్. సార్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది ఆయన ద్వారా ముందుకు తీసుకొని వెళ్ళమని. చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పేసి ఎంఏడి నుంచి బ్లాక్ చేసి వచ్చారు సార్. ఇక్కడికి వచ్చేసరికి 8:34 అయింది సార్. 8:34 నేను కూడా అక్కడ బస్ స్టాప్ ఉంది సార్. అక్కడ నైట్ టౌన్ నుంచి దిగేసి రన్ చేసి వచ్చి అగైన్ మరి బస్సు నుంచి దిగేసి రన్ చేసి వచ్చి మళ్ళీ ఆటో ఎక్కి మరి ఆటో నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొస్తే 8:35 ఇక్కడ తీసుకొచ్చేసరికి 8:30కి క్లోజింగ్ టైం అమ్మ కెనాట్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి గ్రౌండ్ స్టెప్స్ చెప్తే దగ్గర ఒక 20+ మెంబర్స్ వచ్చేసారు. వచ్చిన తర్వాత కూడా 20 మెంబర్స్ కూడా కొంతమంది ఆర్గ్యూ చేశారు. పేరెంట్స్ పంపించండి, ఒక 5 మినిట్స్ అటు ఇడే కదా, 10 మినిట్స్ కదా, పంపించండి, ఎలాగో నా ఎగ్జామ్ స్టార్ట్ 9 o'clock కదా అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు సార్. బట్ గ్రౌండ్ స్టాప్ మా చేతి ఏం లేదమ్మా, మేము 8:30 కదా, మేము 8:30 దాటి మేము ఎవరిని పంపించాలి అక్కడికి అని చెప్పేసి గ్రౌండ్ స్టాప్ ప్లస్ డిప్యూటీ సీఎం అన్నా సరే ఎగ్జామ్ టైం పెట్టుకున్న టైం 6 వీక్స్ మరీ కొన్ని 9 దాటిన తర్వాత స్టార్ట్ అవ్వచ్చు కదా.